నమో వెంకటేశాయ. గోవింద గోవింద గోవింద. ఈరోజు నేను ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఒక సాగర్ కాలువ బ్రిడ్జిని చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రస్తుతం మేమున్న కాలనీలో ఉంటుంది. కాలనీ పేరు వచ్చేసి దానవాయిగూడెం అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క బ్రిడ్జి యొక్క స్పెషాలిటీ ఏంటంటే కింద రోడ్లు వెళ్తుంటాయి, కింద రైల్వే ట్రాక్ ఉంటుంది, పైన మాత్రం వాటర్ వెళ్తుంటాయి, సాగర్ వాటర్ వెళ్తుంటాయి. చాలా చాలా బాగుంటుంది. చూడండి లొకేషన్ ఎంత బాగుందో. పైన సాయంత్రం సమయాల్లో అయితే చాలా చాలా బాగుంటుంది ప్రదేశం. ఒక ఆహ్లాదంగా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సన్సెట్ అవుతున్న దృశ్యాన్ని ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా చూడొచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ ఎక్కువగా కోతులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎక్కువ. ఎందుకంటే కొంచెం ఇది సాగర్ కాలువ కట్ట కాబట్టి ఇది మారుమూల ప్రాంతాల్లో ఎక్కువగా ఇక్కడ కోతులు ఎక్కువ నివాసం ఉంటాయి. చూడండి మీకు కనిపిస్తూనే ఉంటాయి వీడియోలో. చాలా చాలా బాగుంటుంది. కింద ఏమో రైల్వే ట్రాకు, తర్వాత రోడ్లు, అదేవిధంగా పైన కూడా ఇంకో చిన్న బ్రిడ్జి ఉంటుంది. అవతల దగ్గరికి వెళ్ళడానికి ఒక చిన్న బ్రిడ్జి కూడా కట్టారు. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆ బ్రిడ్జి మీద నడుస్తున్నా. చూడండి వాటర్ ఫ్లోయింగ్ అవుతూ ఉంది. సాగర్ వాటర్ ఇలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. తర్వాత బ్యాక్ సైడ్ చూపిస్తుంది చూడండి. వెనక నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అసలు చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ బ్రిడ్జిని మాత్రం. నాకు ఇది చాలా బాగా నచ్చింది. కింద డిజైన్ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వెనక వైపు చూస్తే ఖమ్మం నగరం కనిపిస్తుంటుంది. అటు సైడ్ కనిపిస్తుందా? అదంతా ఖమ్మం నగరం. ఇక్కడ నుంచి ఖమ్మం నగరం వ్యూ పాయింట్ కనిపిస్తుంది. మరి భలే ఉంటుంది. అసలు సాయంత్రం పూట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. లొకేషన్ కానీ సన్సెట్ కానీ చాలా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ప్రశాంతంగా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు. కొంతమంది ఈత వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుంటూ ఇందులో ఈత కొడుతుంటారు. చూడండి కొంతమంది కుర్రాళ్ళు వస్తుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఇందులోకి వచ్చినప్పుడు చూడడానికి ఇది అద్భుతంగా ఉంటుంది. అంతేగాని ఇదేదో మనం ఈత కొట్టే ప్రదేశం కాదు. కొంచెం లోతు ఉంటుంది, కొంచెం హెవీగా ఉంటుంది. వాటర్ కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తలు వహిస్తూ దీన్ని చూడాలి, అద్భుతంగా ఎంజాయ్ చేయాలి, ఈ ప్రదేశాన్ని ఎంజాయ్ చేయాలి. ఎదురుగా కోతులు ఉన్నాయి. అవతల దగ్గరికి వెళ్దామంటే అవన్నీ ఆడే కూర్చొని వరుసగా. చూడండి బ్యాక్ సైడ్ ఎలా కనిపిస్తుందా? ఉదయమంతా పని చేస్తుంటారు, అలసిపోయి ఉంటాం. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఇలాంటి ప్రదేశాలు సందర్శిస్తూ ఉండాలి. మనం మనసు ఆనందంగా ఉంటే మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాం. చాలా చాలా మన మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అంతే. చూడండి వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటర్ ఫ్లో అవుతూ ఉంది. ఇలాంటి వాటర్లో దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త చెదారం వేయకూడదని నేను ఆశిస్తున్నాను. చాలామంది వేస్తున్నారు, ఇందులో వస్తున్నాయి. కాబట్టి అలా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ వీడియో ద్వారా అలాంటివి వేయకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి మనం వాటర్ని కలుషితం చేస్తే అందులో ఉన్నటువంటి జీవరాశులు ఎలా ఉంటాయి చెప్పండి? వాటికి కూడా కొంచెం బ్రతకాలి కదా, అవి కూడా బ్రతకాలి కదా. మనం వాటర్ని, నేలని, ఈ వాతావరణాన్ని, ఈ ప్రకృతిని మనం ఎట్టి పరిస్థితుల్లో కలుషితం చేయకూడదు. మనం వాటి సోర్సెస్ని మనం వాడుకోవాలి, చాలా చక్కగా వినియోగించుకోవాలి. అంతేవిధంగా ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ఇంకో విషయం చెప్పాలంటే అటుపక్క కూడా చిన్న రోడ్డు ఉంటుంది, బైక్స్ కూడా వెళ్తుంటాయి. మళ్ళీ అదేవిధంగా ఈ పక్క కూడా కొంచెం రోడ్డు ఉంటుంది.
బైకులు వెళ్ళనీకి మళ్ళీ ఆటోలు కూడా వెళ్ళడానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చింది ఇందాక చూపించిన రైల్వే ట్రాక్ ఉన్న బ్రిడ్జి కంటే ఇక్కడ మున్నేరు కాలు వెళ్తుందని ప్రవహిస్తుందని చెప్పాను. ఆ బ్రిడ్జి కాడికి వచ్చాను. చూడండి ఎంత బాగుంటుంది. ఇక్కడ పైన ఏమో సాగర్ వాటర్ వెళ్తుంటాయి, ఆ పైన ఇంకో రోడ్డు ఉంది. మళ్ళీ చూడండి మళ్ళీ కిందనేమో మున్నేరు రివర్ వెళ్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మన ఖమ్మంలో వచ్చిన వరదలన్నీ ఇగో ఈ రివర్లోనే ప్రవహించింది వరద. ఈ మున్నేరు రివర్ ద్వారానే ఖమ్మానికి వరద రావడం జరిగింది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అసలు లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల ప్రదేశం చూడండి. పైన ఏమో వాహనాలు వెళ్ళడానికి బైక్స్ వెళ్తుంటాయి, చిన్న చిన్న ఆటోలు అలాంటివి వెళ్తుంటాయి అన్నమాట. చూడండి ఈ ప్రదేశం ఎంత బాగుందో. ఇప్పుడు సాయంత్రం వచ్చేసి సమయం 5 గంటలు అవుతుంది. 5 గంటలకి ఇక్కడ ప్రదేశం చాలా చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా చాలా ప్రశాంతంగా ఉంది. కొంతమంది అప్పుడప్పుడు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి బ్రిడ్జి మీదకి వచ్చి అట్లా సాయంత్రం సమయాన్ని కొంచెం అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంటారు. ఫ్యామిలీస్ వస్తుంటాయి, తర్వాత చాలామంది యూత్ కుర్రవాళ్ళు అలా వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు బ్రిడ్జి మీద. ప్రదేశం కూడా చాలా బాగుంటుంది. అక్కడ చూడండి వాటర్లో ఫిషింగ్ చేస్తున్నారు అనమాట. కొంచెం చిన్న చిన్న పడవలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటే మాత్రం చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అవి చూడండి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదు వీడియోలో. చాలా చాలా బాగుంటుంది. వెనుకున్న చూడండి క్వార్టర్స్ చాలా చాలా ఏటు పక్కనే ఉన్నాయి. అవి మొన్న వచ్చిన వరదలకు కూడా అవి కూడా సగానికి మునిగినాయి. అంత ప్రవాహం వచ్చిందనమాట. ఇక్కడ బాగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ రామచిలుకల సౌండ్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మాటల్లో వర్ణించలేం. మొత్తం చిలకలే వాని తిరుగుతా చక్కగా అరుస్తుంటుంటే పక్షుల సౌండ్లు, చిన్న చిన్న పిచ్చుకల సౌండ్లు, అంతా పక్షులు ఎక్కువగా సౌండ్స్ మనం ఇక్కడ వినొచ్చు బాగా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇటు పక్కన ఉన్నాము దానవేగూడెం కాలనీ, ఆ సైడ్ కనిపిస్తుంది మా కాలనీ. ఇప్పుడు మేము ప్రస్తుతం ఖమ్మంలో ఉంటున్నాం. దానవేగూడెం కాలనీ అక్కడ ఉంటుంది. అటు పక్క ఏమో ఖమ్మం సిటీ, చాలా బాగుంటుంది. ఇక్కడేమో ఇది కర్ణగిరి ఏరియా అనమాట. అదంతా కర్ణగిరి ఏరియా. సన్సెట్ అవుతుంది, దృశ్యం బాగా కనిపిస్తుందా మీకు? సన్సెట్ అవుతుంది, సూర్యుడు వీడు ఎంత చక్కగా కనిపిస్తున్నాడో. చాలా ప్రశాంతంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి సన్సెట్. అప్పుడప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికితే ఇలాంటి ప్రదేశాలకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటాను, కొంచెం సేద తీరుతుంటాను. మన ఒత్తిడి హడావిడులు ఏ ఉన్నా సరే ఇలాంటి ప్రదేశానికి మనం స్పెండ్ చేసినప్పుడు అంతా మంచిగానే ఉంటుంది, అంతా సంతోషంగా ఉంటుంది. మన మనసు ప్రశాంతంగా ఉంటే మనం బాగుంటాం, మనం ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఎక్కువ ఆనందాన్ని మనలోనే ఉంది. ఆనందాన్ని మనమే వెతుక్కోవాలి. అక్కడ ఇప్పుడు మొన్న ఖమ్మానికి వరదలు బాగా వచ్చాయని ఆ దృష్టిలో పెట్టుకొని అక్కడ కొంచెం సప్టా కడుతున్నారన్నమాట. వచ్చిన ఫ్లోటింగ్ కూడా అలా స్ట్రైట్గా వెళ్ళిపెట్టేట్టు సప్టా ఏర్పాటు చేస్తున్నారు. చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. ఇలాంటి నిర్మిస్తే ఇంకా ఫ్యూచర్లో వరద తాకిడి సిటీని ముంచకుండా ఉంటుందని ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. చూసారా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నాయి. కొంచెం టైం పడుతుంది కానీ అద్భుతంగా ఉంటుంది అన్నమాట కన్స్ట్రక్షన్. వచ్చిన వాటర్ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి, ఇక సిటీలోకి రాకుండా అలా ఏర్పాటు జరుగుతుంది. చాలా చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఇటువైపు డిజైన్ ఎలా ఉందో అటుపక్క కూడా డిజైన్ కూడా అంతలే ఉంది. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ బ్రిడ్జి. సాగర్ కాలువ బ్రిడ్జి అంటారు, దానవేగూడెం దగ్గర ఉంటుంది. చాలా చాలా ఇక్కడ నుంచి ఇది ఒక బ్రిడ్జి, అక్కడ మధ్యలో హైవే బ్రిడ్జి, అక్కడ నుంచి కాలవాటలో ఉన్నటువంటి ఇంకొక బ్రిడ్జి ఉంటుంది అనమాట. చాలా చాలా మున్నేరు రివర్ పైన 3-4 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇది ఒక బ్రిడ్జి, తర్వాత అక్కడ హైవే బ్రిడ్జి, తర్వాత కాలవాట బ్రిడ్జి, తర్వాత ప్రకాష్ నగర్ బ్రిడ్జి ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఖమ్మానికి ఇలా 3-4 బ్రిడ్జిలు ఉన్నాయి మున్నేరు రివర్ని క్రాస్ చేస్తూ.
అసలు ఈ టైంలో ఇలా నాతో నేను టైం స్పెండ్ చేస్తుంటే ఇది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఇలాంటి ఆనందం దొరకదు. మీకేమనిపిస్తుంది కామెంట్ పెట్టండి. అసలు మనం ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి ప్రకృతిని, ఇలాంటి పరిసరాలని, ఇలాంటి వాతావరణాన్ని, ఈ ఆహ్లాదమైనటువంటి సమయాన్ని మనం అది డబ్బుతో కొనలేంది. అది ఈ ప్రకృతిలోనే మనం చూడగలం. అందుకే ప్రకృతిని అర్థం చేసుకోవాలి, ప్రకృతిని ప్రేమించాలి. దైవం అనేది ప్రకృతి స్వరూపం కాబట్టి మనం ఈ ప్రకృతిలోనే దైవాన్ని చూడాలి. ఎందుకంటే మనం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళం కాబట్టి ప్రకృతే దైవం. అందువల్ల సమస్త సృష్టి మొత్తం ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తుంది. అందుకే మనం ప్రకృతిని గౌరవించాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, ప్రకృతిని రక్షించాలి. కాపాడుకోవాలి. ఇది అందరి బాధ్యత. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నంగా మనం ప్రకృతి పట్ల ఒక విధమైనటువంటి గౌరవాన్ని, ఒక విధమైనటువంటి ప్రేమని మనం చూపించాలి. ఎందుకంటే ప్రకృతి వల్ల మనం జీవిస్తున్నాం. దైవం ప్రకృతి స్వరూపం కాబట్టి. ఇది నా యొక్క అభిప్రాయం. ఇలా నాతో నేను ఈ సాయంత్రం వేళ ఇలా దానాయగూడెం బ్రిడ్జి పైన, సాగరకాలువ బ్రిడ్జి పైన ఎంజాయ్ చేస్తున్నా. ఇక్కడ బాగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే రామచిలకల సౌండ్ అసలు వేరే లెవెల్. అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో దాదాపు కొన్ని వందల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా చాలా అద్భుతంగా వినిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి.